కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా మేడం, ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తుందా? అంటే వాళ్ళు ఆ ప్రయత్నంలో అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల ద్వారా మేము ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కాంగ్రెస్ చెప్పింది. మరి వచ్చిన రోజే చేసేయడానికి ఇదేమి మీట నొక్కటం కాదు కదా. దీనికి కొంత అసలు ఏ శాఖ ఏంటి, ఏ శాఖలో ఏ కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, అలాగే ఏ శాఖలో మనం ఎలా పని చేయాలి, దీనికి కావాల్సిన బడ్జెట్ని ఎట్లా తెచ్చుకోవాలి, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది కదా. వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రివర్గాన్ని ఏర్పరచుకున్నారు, ఆ శాఖలు ఇచ్చుకున్నారు, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలో అన్నీ చేసుకున్నారు. ఇన్ని చేసుకున్న తర్వాత వాళ్ళకి కొంచెం సమయం అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఇదే ఇవాళ 6 గ్యారెంటీలు ఇవ్వదలుచుకోలేదు వీళ్ళు. ఇందిరమ్మ రాజ్యం తయారు పెట్టరు, అధికారం కోసమే అబద్ధాలు చెప్పారు, 420 పార్టీ అని చెప్పి కేటీఆర్ వాళ్ళు కేటీఆర్ వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అసలు మీరు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైనా ఏమన్నా ప్రశ్నిస్తే మొదట్లో కొంచెం ప్రశ్నించే గొంతుకులు ఉండేవి. ప్రశ్నిస్తే ఏమన్నారు, ఇప్పుడే పుట్టిన బిడ్డ, ఎలా ఎలా మీరు మమ్మల్ని పరుగులు పెట్టిస్తారు, మేము చేస్తామనే కదా వచ్చాము, మేము మాట ఇచ్చామంటే చేస్తాము. మరి ఇదే మాట వాళ్ళు కూడా అంటారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటారు. ఇప్పుడు మీకు ఒక న్యాయము, రెండో వాళ్ళకి ఒక న్యాయం ఉంటుంది కదా. న్యాయం ఏదైనా ఎవరికైనా న్యాయం ఒకటే కదా. అందుకని చెప్పి వాళ్ళకి కూడా మనం కొంత ఊపిరి పీల్చుకుంటానికి సమయం ఇవ్వాలి. వాళ్ళు ఒక్కొక్క శాఖ ఒక్కొక్క మంత్రి తీసుకున్నారు. ఆ శాఖలకి వాళ్ళు ఆ శాఖలో ఏమేమి ఉన్నాయి, మంచి చెడు అన్నీ చూసుకుని అప్పుడు వాళ్ళు చేస్తారు. అందుకని ఒకవేళ ఇన్కేస్ చేయలేదు అనుకుందాం, వాళ్ళు కూడా చేయలేదు అనుకుందాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చాలా చేస్తానని చెప్పి వచ్చింది. ఏం చెప్పింది, దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానంది. అది చేయడానికి నిధులు అక్కర్లేదు, నియామకాలు అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. దళితుడికి సీఎం ఇవ్వడానికి ఇవన్నీ ఏమన్నా అవసరమా? చేసేయచ్చు కదా, ఎందుకు చేయలేదు? దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. ఎన్ని బంజరు భూములు ఉన్నాయి, ఎన్ని భూములు ఖాళీగా పడి ఉన్నాయి, ఇవ్వచ్చు కదా వ్యవసాయం చేసుకుంటానికి. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు మొదటి ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలనే వాళ్ళు నిలబెట్టుకోలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళ వాగ్దానాల గురించి 5 వారాలు కూడా అవ్వకముందే మొదలెట్టి, అసలు 5వ వారం దాకా ఆగట్లేదు, మొదటి వారం నుంచే పాట మొదలెట్టేశారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే అస్సలు ఆగట్లేదు. అంటే వీళ్ళు 1 సంవత్సరం చూద్దాం వీళ్ళని, 1 సంవత్సరంలో ఏం చేస్తారు, పోనీ 6 నెలలే చూద్దాం. అక్కడ 6 నెలల వరకు కూడా ఆగే ఓపిక కనిపించట్లా. ఎందుకు కనిపించట్లేదు అంటే వీళ్ళు అసలు ఇప్పుడు అధికారం పోతుంది అని వాళ్ళు అసలు ఊహించలేదు. ఆ ఊహించకపోయేసరికి, అధికారం పోయేసరికి వాళ్ళు అసలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఓడిపోయామని ఒప్పుకోవటానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. అందుకే మొన్న కేటీఆర్ ఒక మాట అన్నాడు, సీఎం అనే అక్షరాల కన్నా కేసీఆర్ అనే పదాలు 3 అక్షరాలే చాలా గొప్పవి, అవే చాలా పవర్ఫుల్ అని చెప్పాడు. మరి ఇంకా అలాంటప్పుడు సీఎం పోస్ట్ తీసుకోవడం ఎందుకు? 2 సార్లు మీ నాన్న సీఎం అయ్యాడు కదా. ఇప్పుడు ఒకవేళ పొరపాటును గెలిస్తే మళ్ళీ మొన్న కూడా సీఎం అయ్యి ఉండేవాడు కదా మీ నాన్నే.